మేము ఎందుకు మీరు చేస్తామో చదువుతాను, తింటారా? కూర్చోండి, కూర్చోండి సార్. ఈరోజు సాయంత్రమే మేము పోలీసులు చెప్పి ఓపెన్ చేపిస్తాం. మేమైతే ఒకసారి నేను ఒకసారి మన ఫోటోస్ పిలో ఏం ప్రాక్టీస్ ఆవిడ చేసుకోవచ్చు. ఆవిడ సారు మేనేజింగ్ డైరెక్టర్, మేనేజింగ్ ట్రస్టీ బట్ ఈ పేషెంట్ లైన్ కూడా చూస్తున్నారు సార్. మామూలుగా ఆయన ఫస్ట్ ఎయిడ్ చూస్తారు. He can do first aid only. He can't treat the patient. Sir, without information, why we will come, sir? మీరు అర్థం చేసుకోండి. మామూలుగా ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళే ఏర్పాటు చేసి చూస్తారు. నువ్వు పట్టుకోమా వాళ్ళు నిలబడదు. నువ్వు పట్టుకోమా వాళ్ళు నిలబడదు. అదొకటి. రెండు, ఫార్మసిస్ట్ లేడు, అతను అక్కడ సర్టిఫికేట్ అవుతుంది, అతను కంప్లీట్ ల్యాబ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సార్ మాకున్న ఆర్డర్స్ ప్రకారం సీసీ ఏమని చెప్పారు, మీరు అన్నిటిని తీసుకుని వచ్చి డెమోటాలజిస్ట్కి కలెక్టర్ గారు కలిసి మీరు తీపిస్తారు. మీరు వేరే విధంగా మేము మీకేమో శత్రువం కాదు. మాకున్న ఆర్డర్స్ ప్రకారం ఇప్పటిదాకా ఎటువంటి ప్రాబ్లం లేదు. 2016 చేస్తున్నాం ప్రాక్టీస్ అనేది. నేను అదే చెప్తున్నాను సార్, మేము కూడా డాక్టర్లమే, మీరు డాక్టర్లే. యాజ్ ఏ ఫ్రెటర్నిటీ డాక్టర్ నేను మీకు చెప్తున్నా, మాకు సీజర్ ఆర్డర్ ఇచ్చారు, చేస్తాము. మీరు మీ లాయర్ ద్వారా మీరు ఫైట్ చేసుకోండి. హాస్పిటల్కి ఇంటిమేషన్ ఇవ్వం సార్. మీకు నేను లెటర్ ఇస్తాను, ఆ లెటర్ ఇస్తాను, చదువుకుంటాం, చదువుకొని సైన్ చేయండి. అవన్నీ రెక్టిఫై చేయండి, వెంటనే నేను ఓపెన్ చేస్తాను. మీరు నర్సులు ఎవరెవరైతే నిజంగా సర్టిఫికేట్లో ఉన్న నర్సులు పెట్టండి, సర్టిఫికేట్ నుండి మనిషి ఎవరైతే ఉంటారో ఆ ఫార్మసిస్ట్ని పెట్టండి, ఈ ల్యాబ్ని రిజిస్టర్ చేసుకోండి. అదేవిధంగా మీరు అలోపతి ప్రాక్టీస్ కూడా చేయకూడదు సార్. మీరు బిఏఎన్ఎస్, మీరు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలి, మీరు జనరల్ ప్రాక్టీస్ చేయకూడదు. అది మీకు తెలుసు. ఏంటి సార్, ఈ యాక్ట్స్ పరంగా మేము తీసుకెళ్తాం. పేషెంట్స్ కూడా ఎవరు లేరు సార్.